ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గ్రీకు ప్రధానమంత్రి కలిసి ఉక్రెయిన్లో పర్యటిస్తుండగా అకస్మాత్తుగా రష్యా చేసిన అటాక్తో ప్రాణాపాయం కొద్దిలో తప్పించుకోగలిగారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మెత్సటాకోస్ ప్రాణాంతక దాడి తప్పించుకున్నట్టు బయటపడింది. రష్యా ప్రయోగించిన ఒక క్షిపణి వాళ్ళ కాన్వాయ్ కేవలం 500 మీటర్ల దూరంలో పడింది. ఈ ఘటన నల్ల సముద్ర తీరంలోని ఒడిస్సా నగరంలో చోటు చేసుకుంది. ఉక్రెయిన్ పర్యటనకు వచ్చినటువంటి కిరియాకోస్తో కలిసి జెలెన్స్కీ నగర సందర్శనకు బయలుదేరిన సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. పేలుడు జరిగిన ప్రదేశం నుండి పుట్టగొడుగు ఆకారంలో భారీగా పొగపైకి ఎగసిపడ్డాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. ఈ దాడిలో 5గురు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డాన్ని ఉక్రెయిన్ నౌకాదళ ప్రతినిధి కూడా చెప్పుకొచ్చారు. లాస్ట్ ఇయర్గా 2 ఏళ్లలో జెలెన్స్కీ యుద్ధ క్షేత్రాలను సైనికులను ఉత్సాహపరిచేందుకు పర్యటన చేస్తుంటే ఆయనతో పాటు పలువురు ప్రపంచ నాయకులు కూడా తీసుకెళ్తున్నాడు. కానీ బుధవారం నాటో సభ్య దేశమైన గ్రీక్ ప్రధాని ఉండగానే ఈ దాడి జరిగింది. ఇది ఏమాత్రం విజయవంతమైన అసలు నాటో యుద్ధమే వచ్చుండేది. ఈ ఘటన మీద జెలెన్స్కీ మాట్లాడుతూ నేను ఈరోజు దాడిని చూశాను, మనం ఎలాంటి వారిని ఎదుర్కొంటున్నాం మీరు తెలుసుకోవచ్చు. ఈ దాడిలో కొందరు మరణించినట్టు తెలిసింది, మరింత సమాచారం రావాల్సింది, మేము ఆత్మరక్షణ చర్యలు చేపడ్డాం, అన్నిటికంటే అత్యంత కీలకం, అందుకు గగనతల రక్షణ వ్యవస్థ అవసరం అంటూ ఇప్పుడు నాటో దేశాల్ని అర్జెంటుగా యుద్ధ విమానాలు ఇవ్వమని అడుగుతున్నాడు.